రైట్. మహేంద్ర కాలిఫోర్నియా నుంచి కాల్ చేశారు. మహేంద్ర గారు నమస్తే అండి, మీ క్వశ్చన్స్ ఏంటో అడగండి కుమార్ గారు. నమస్కారం అండి మేడం, కుమార్ గారు కూడా నమస్కారం అండి. నమస్కారం. సో ఒకటండి, ఫస్ట్ ఇక్కడ క్వశ్చన్ అడిగే వాళ్ళకి కొద్దిగా ఒకటి చెప్తాను అనుకుంటున్నాను. సో దే నీడ్ టు ఆస్క్ ప్రాపర్ క్వశ్చన్. ఒకటి ఏంటంటే, నాయకులు చేసిన వాళ్ళని మెచ్చుకొని మాకే వాళ్ళకి ఏం కావాలి అడగాలి. అదొకటి. ఎస్పెషల్ ఇంతియాజ్ గారు చెప్పింది బాగాలేదు. ఎందుకంటే ఒకసారి అడగమనండి, ఆ ముస్లిం అమ్మాయిలను బయట ముస్లిం వాళ్ళకి ఎట్లా అమ్ముకుంటున్నారో అదొకటి ఫిక్స్ చేసుకోమనండి వాళ్ళ నాయకులని. అదొకటి. ప్లస్ మంచిగా ఇప్పుడు మోదీ గారిని మంచి పనులు చేస్తున్నాం మెచ్చుకొని ఇంకేం కావాలి అడగాలి. అదొకటి. సో కమింగ్ టు ద పాయింట్ అండి, కుమార్ గారు మీకు క్వశ్చన్ అండి. సో ఎస్సీ మోర్చా నుంచి వచ్చారు కాబట్టి ఐ హోప్ ఐ గెట్ ద రైట్ ఆన్సర్ ఫ్రమ్ యూ. ఒకటి ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇది ఎవరికైనా అందరికీ వర్తించేది. మీకు రిజర్వేషన్ దేనికోసం ఇప్పుడు? ఓకే, రిజర్వేషన్ తీసేసి పేద నిరుపేద వాళ్ళకు రిజర్వేషన్ ఇస్తే సరిపోతుంది కదా. ఈ కులంతో కాకుండా పేదలకు రిజర్వేషన్ ఇస్తే బాగుంటుంది. నాలాంటి వాళ్ళు ఉండరు. సో నేను చదువుకున్నాను కూడా నాకు అవకాశం లేకుండా అప్పుడు నాకు రిజర్వేషన్ లేదు, ఏం లేదు. ఇట్లాంటివి మీరు ఎట్లా ఫిక్స్ చేస్తారు అంటే మీరు, నేను ఇప్పుడు డిబేట్ కాదు ఇది, క్వశ్చన్ అర్థం అయిపోతుంది, మీకు కరెక్ట్గా ఆన్సర్ ఇవ్వండి. సో నిజంగా రిజర్వేషన్ అవసరమా? తీసేసి మనం నిరుపేదలకి గొప్ప వాళ్ళకి మధ్య రిజర్వేషన్ పెడితే అయిపోతుంది. లేకపోతే ఇవ్వాల్సిన 4 బేసిక్స్ అందరికి ఫ్రీగా ఇచ్చేసి రిజర్వేషన్ తీసేయండి. ఐ ఎక్స్పెక్ట్ రైట్ ఆన్సర్ ఫ్రమ్ మిస్టర్. థ్యాంక్ యూ. ఇప్పుడు సామాజిక రాజకీయ ఆర్థిక అసమానతలు ఉన్నాయని చెప్పని ఆనాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆలోచించారు. వీళ్ళు ఏదైతే వెనుకబడి ఉన్నటువంటి సామాజికంగా కానీ ఆర్థికంగా కానీ లేదా ఈ దేశ స్వాతంత్ర ఫలాలు వీళ్ళకి అందగా పోతున్నాయి కాబట్టి వీళ్ళను ఆ సమాజంలో సమానంగా తీసుకురావాలంటే రిజర్వేషన్లు అవసరము. ఈ రిజర్వేషన్లు కూడా మీరు చెప్పిన ప్రకారం 10 సంవత్సరాలు సరిపోతాయని చెప్పి వారు చెప్పినారు. కానీ అమలు ఏం జరిగింది అని అంటే ఆశ్చర్యకరంగా, ఈ ఆనాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. 54 సంవత్సరాలు ఈ కాంగ్రెస్ పార్టీ ఈ దేశాన్ని పరిపాలించింది. ఏదైతే స్ఫూర్తితోటి స్పిరిట్ తోటి ఆయన రాజ్యాంగం రాశారో, ఏ రిజర్వేషన్లు అయితే ఉండాలి, ఎంతవరకు ఉండాలి, వాళ్ళని ఏ రకంగా సమానంగా తీసుకురావాలి వాళ్ళందరినీ సొసైటీలో అని చెప్పి వాళ్ళు ఆలోచించాడో ఆ ఆలోచనను వీళ్ళు పక్కన పెట్టి వీళ్ళని కేవలం ఓట్లు వేసే యంత్రాలుగా మాత్రమే చూసినారు. ఒక ఉదాహరణ మీకు చెప్తాను. 2014 కల్లా భారతదేశంలో నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చే నాటికి ఈ దేశంలో 18,000 గ్రామాలకు 18,000 ఒకటి కాదు రెండు 18,000 గ్రామాలకు కనీసం కూడా బల్బు పెట్టుకునే విద్యుత్ సరఫరా ఇవ్వలేని, కనెక్షన్స్ పంపలేని పరిస్థితిలో 54 ఏళ్ళు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ నిర్లక్ష్యం చేసింది. 18,000 గ్రామాలకు కనీసం బడి లేదు, 18,000 పుస్తకాలు లేవు, కనీసం వాళ్ళకు మంచినీటి లేని పరిస్థితి. 4 కోట్ల మందికి సంబంధించిన ఆనాడు ఇందిరాగాంధీ ఇల్లు అని చెప్పి మొదలుపెట్టినారు కదా. మొత్తం 54 ఏళ్లలో ఇంకా పేదలు ఎందుకు ఉండగలిగినారు? కేవలం వాళ్ళ పాలనలో ఒక నిర్లక్ష్యం మాత్రమే, వాళ్ళకి దాని మీద ఫోకస్ లేకపోవడం వలన. ఆయన చెప్పిన రాజీవ్ గాంధీ గారే చెప్పినారు, నేను ఇక్కడ నుంచి సంక్షేమం కోసం 100 రూపాయలు పంపిస్తున్నాను, 15 రూపాయలు అక్కడ మిగులుతున్నది అని చెప్పినారు. కరెక్ట్ కార్యకర్త అక్కడికి బారోవర్ దగ్గరికి పోయేసరికి, ఎవరైతే లబ్ధిదారు దగ్గరికి పోయేసరికి 15 రూపాయలు మాత్రమే ఉంటుంది. 85 రూపాయలు మీడియేటర్స్ తింటారని చెప్పి పార్లమెంట్లో రాజీవ్ గాంధీ గారు మాట్లాడి అంగీకరించిన విషయం. ఇది వారి పాలన. అందువల్లనే ఏదైతే లక్ష్యం 10 సంవత్సరాలు అన్నారో ఆ 10ని మళ్ళీ 10 సంవత్సరాలు పొడిగించాల్సి వచ్చింది, మళ్ళీ 10 సంవత్సరాలు పొడిగింది. ఎప్పుడైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చినారో ఈ డీబీటీ స్కీమ్ ద్వారా ఈ దేశంలో సంబంధించిన ఈ 18,000 గ్రామాల్లో ఏదైతే విద్యుత్ లేదని గుర్తించారో 1000 రోజులలో 18,000 గ్రామాలలో విద్యుత్ స్తంభాలతో సహా అవసరం అక్కడికి పోలేని స్థితిలో హెలికాప్టర్ల ద్వారా కరెంట్ స్తంభాలను పంపించి విద్యుత్ కనెక్షన్లు ఇచ్చిన ఘనత నరేంద్ర మోడీ గారిది. అదేవిధంగా 4 కోట్ల మంది పేద ప్రజలకు, అందులో ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు, జనరల్ ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఇల్లు కట్టించిన ఘనత వారిది. అదేవిధంగా కనీసం బ్యాంకు గడప ఎక్కలేని వారు, బ్యాంకు గడప అంటే కనీసం బ్యాంకు పుస్తకం ఎలా ఉంటుందో తెలియని వారికి ఆ కనీస అవసరాన్ని కూడా ఈ కాంగ్రెస్ పార్టీ తీర్చలేని సందర్భంగా వాళ్ళ జీరో అకౌంట్ ద్వారా 4 కోట్ల మందికి వాళ్ళ అకౌంట్ తెచ్చిన సంగతి కూడా మనందరం కూడా గమనించిన విషయం మనం మర్చిపోకూడదు. ఈ రకంగా ఏ రకంగా చూసినా కూడా ఆయన స్పిరిట్ని ఆ రాజ్యాంగానికి సంబంధించిన రిజర్వేషన్కి సంబంధించిన వీళ్ళు నిలపకపోవడం వల్ల అగ్రవర్ణాలలో కూడా పేదలు తయారైనారు. ఆ అగ్రవర్ణ పేదలకు తగ్గిన కోసం 10% వారికి నరేంద్ర మోడీ ప్రత్యేకమైన రిజర్వేషన్ కూడా కల్పించినారు. ఈ అందరూ రెడ్డిస్ కావచ్చు, వెల్మస్ కావచ్చు, ఇంకెవరు కావచ్చు, వాళ్ళలో బీదస్సులు ఉన్నారు, లేరని కాదు. మరి వాళ్ళ పరిస్థితి ఏందని ఆలోచించి 10% ప్రత్యేక రిజర్వేషన్ పెట్టి వాళ్ళందరూ కూడా చదువుకోవడం కోసం కానీ విద్యార్థులు కూడా సహాయం చేసిన విషయాన్ని మనం ఇక్కడ మర్చిపోవాలి. కాబట్టి ఈ సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారు పైకి వచ్చినప్పుడు ఆ సమాజంలో చిట్ట చివరి వ్యక్తి పూర్తిగా లబ్ధి పొందినప్పుడు మీరు అన్నట్టుగా రిజర్వేషన్ రద్దయ్యే అవకాశం ఉన్నది. ఆ పాలసీ కూడా అదే అంత్యోదయానికి మేము భావిస్తున్నాము. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కూడా అదే సూచించారు. ఆ సంఘం అక్కడికి సంబంధించిన కింది వర్గాలు మాకు ఈ రిజర్వేషన్లు ఇక చాలు, దీన్ని రద్దు చేయండి అని చెప్పని చివరి లబ్ధిదారుడు ఎప్పుడైతే చెప్తారో అప్పుడు రద్దయ్యే వరకు ఈ రిజర్వేషన్లు ఉంటాయని చెప్పని భారతీయ జనతా పార్టీ యొక్క పాలసీ.